పేరు రవి. నాది ఇట్లా రూపాయి కష్టపడే కుటుంబం నుంచి వచ్చాను. నాకు చదువు అవ్వలేదు. నేను చదువుకోవడానికి కూడా చాలా కష్టం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాక జీవితంలో ఏదో సాధించాలని ఫిక్స్ అయినా. కానీ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎటు పోవాలో తోచని పరిస్థితి. కానీ ఇదే బోయినపల్లి మార్కెట్ నా జిందగీని మార్చేసింది. ఫస్ట్ టైం మార్కెట్లో ఈ హడావిడి తప్పులు గిప్పులను చూసి ఫస్ట్ టెన్షన్ పడ్డా. కానీ వెనకకి తిరిగి చూసుకుంటే నా జీవితం నాకే నమ్మకం. మార్కెట్ అన్నప్పుడు మామూలుగా నా మార్కెట్లో లాభాలు నష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. రేట్లు ఇవాళ ఒక రేటు ఉంటుంది, రేపు ఒక రేటు ఉంటుంది. డౌన్ కావచ్చు, ఎక్కువ కావచ్చు. కొత్త వాళ్ళు వస్తుందో పదాలు ఒకటి, ఒక లాభం వస్తుందో రోజు నష్టం వస్తుంటుంది. అదంతా కామనే. వ్యాపారం అన్నప్పుడు అది కామనే. బట్ ఇదేంటంటే నాకు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా ఏది వచ్చినా నేను టీవీఎస్ని ఇవ్వలేదు. టీవీఎస్ నాకు ఎప్పుడు సాథ్ ఇచ్చింది. నాకు ఇంతవరకు అదేం టెన్షన్ పెట్టలేదు. నాకు ఒక్క టీవీఎస్ నుండి ఆ ఒక్క టీవీఎస్ తోటి నా బిజినెస్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఆ ఒక్క టీవీఎస్ ఎక్సెల్ కాస్త 4 బండ్లతోటి నా బిజినెస్ నడుస్తుంది. నా టీవీఎస్ ఎక్సెల్ చాలా సింపుల్ బండి, గేర్లెస్ బండి కాబట్టి ఎంత బరువునే లాగుతుంది, ఎంత రఫ్ అండ్ టఫ్గానే వెళ్తుంది. కష్టపడేటోళ్ళకి అవకాశాలు ఎలాగైనా వస్తాయి. అండ్ ఈరోజు మార్కెట్లో నేను సప్లై చేస్తున్నా అంటే హోటల్స్ కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ, ఆఫీస్ కానీ, హాస్పిటల్స్ కానీ సప్లై చేస్తున్నా. ఈరోజు మార్కెట్లో నాకు మెయిన్ వెండర్ అయినా. ఇంత బరువు మోయడానికి, ఇంత బరువు టైంకి హోటల్ సప్లై చేయడానికి కారణం టీవీఎస్ ఎక్సెల్. బయట టీవీఎస్ ఎక్సెల్ బరువులన్నీ మోస్తుంటే ఇక్కడ ఇంట్లో నా భార్య బిజినెస్ లెక్కలు చూసుకుంటుంది. ఏమే చదువుకుంది, పైగా ఈమె పేరు కూడా లక్ష్మి. టీవీఎస్ ఎక్సెల్ లక్ష్మి అయితే ఈమె ధనలక్ష్మి. ఒక టీవీఎస్ ఎక్సెల్ చిన్న పెట్టుబడితో మొదలైన నా ప్రయాణం ఇవాళ చాలామంది కుటుంబాలకు ఆధారం ఇస్తుంది.